వెల్కమ్ టు పాడి పంటలు కార్యక్రమం. ఆత్మవిశ్వాసం, మొక్కవోని పట్టుదల ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నాడు వనపర్తి జిల్లాకు చెందిన రైతు హరీష్ రెడ్డి. బాల్యంలోనే రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా దానిని అడ్డుగా భావించకుండా వ్యవసాయ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సాధారణంగా రైతులు ఆధునిక పద్ధతులకు దూరంగా ఉంటారనే అపవాదులను చెరిపివేస్తూ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వినూత్న పద్ధతులతో పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇతని కృషిని, పట్టుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిదా అయిపోయింది. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను అనుసరించి అసాధారణ విజయాలను సాధించిన రైతులు ఎందరో ఉన్నప్పటికీ శారీరక వైకల్యాన్ని అధిగమించి హరీష్ రెడ్డి సాధించిన విజయం నిజంగా స్ఫూర్తిదాయకం. మరి ఈ సాగుదారు విజయ గాథను తెలుసుకోవాలంటే మనము ఒకసారి పాలమూరు వెళ్లి రావాల్సిందే. వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి చెందిన హరీష్ రెడ్డి తన 10 సంవత్సరాల వయసులోనే ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తన కుడికాలును కోల్పోయాడు. అయినప్పటికీ ఆ లోపాన్ని ఏనాడు తన బలహీనతగా మార్చుకోలేదు. బదులుగా మరింత దృఢ సంకల్పంతో జీవితాన్ని సాగించాడు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తలపై పడటంతో తన శారీరక లోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ధైర్యంగా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో తనకున్న 8 ఎకరాల భూమిలో 4 ఎకరాలలో ఆయిల్ ఫామ్, 3 ఎకరాలలో వరి, 1 ఎకరంలో కూరగాయలు పండిస్తున్నాడు. అతని కృషి, ఆధునిక పద్ధతులను అవలంబించడం వల్ల ప్రతి నెల 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. హరీష్ రెడ్డి సాధిస్తున్న ఈ విజయాల వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉంది. ఆయన భార్య, 2 కుమారులు వ్యవసాయ పనుల్లో ఆయనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. నూతన ఆవిష్కరణలతో వ్యవసాయం చేస్తున్న హరీష్ రెడ్డి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఆయనను ఎన్నో అవార్డులు, సత్కారాలతో గౌరవించాయి. వనపర్తి జిల్లాలో అధికారుల మన్ననలను పొంది ఆ ప్రాంతానికే ఒక రోల్ మోడల్ గా నిలిచాడు హరీష్ రెడ్డి. అయితే హరీష్ రెడ్డి ప్రస్తుతం ఒక కృత్రిమ కాలు కోసం ప్రభుత్వ సహాయం కోరుతున్నాడు. అతని అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలించి తగిన సహాయాన్ని అందిస్తే అతను మరింత ఉత్సాహంగా మరిన్ని విజయాలను సాధించే అవకాశం ఉంది. నా పేరు హరీష్ రెడ్డి, కొత్తకోట. నేను చిన్న ఉన్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో లారీ యాక్సిడెంట్ వల్ల నాకు కుడికాలు విరిగిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా నేను సొంతంగా డిగ్రీ వరకు చదువుకొని ఉన్నాను. ఉపాధి కొరకు మా కుటుంబం వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి వ్యవసాయ పనుల నిమిత్తము నేను చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే నాకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. కాబట్టి నేను ఇప్పుడున్న నా సొంతం ఒక ట్రాక్టర్ ఉన్నది. ఆ ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేస్తూ నాతో పాటు 4గురికి ఉపాధి కల్పిస్తూ నా పక్కన ఉన్న రైతులందరికీ నా ట్రాక్టర్ ద్వారా నేనే స్వయంగా వాళ్ళకు దున్ని పెడతా ఉన్నాను. అదేవిధంగా 4 ఎకరాలలో పామాయిల్ తోటను మరియు అదేవిధంగా 1 ఎకరాల్లో కూరగాయలను, ఆకుకూరలను పండిస్తూ ఉన్నాము. మిగిలిన దాంట్లో వరిని పండించి ఈరోజు మేము ఎంతో గర్వకారణంగా నాకు ఇంకా వ్యవసాయం చేయడానికి ఎంతో ఆసక్తి ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాము. నా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా నేను వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా చేస్తూ ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎక్కడ అధైర్యపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నేను సొంతంగా వ్యవసాయం చేసుకుని నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయంలో నాకు చాలా పెద్ద ఎత్తున నాకు చాలాసార్లు అవార్డులు కూడా వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రాక్టర్ తోలడం అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి పక్కన ఉన్న రైతులందరికీ కూడా నేనే సొంతంగా వెళ్ళి వారి కరిగెట్లు, వాళ్ళ నాట్లు అన్ని దగ్గర నుండి నేనే వాళ్ళకు సూచనలు, తగు సలహాలు తీసుకొని వారందరికీ నేను సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కావున నాకు ఒక ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున నేను వ్యవసాయం చేయడానికి ముందుంటానని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఫామ్ ఆయిల్ తోటను నేను పెట్టినప్పుడు చాలా మంది నన్ను అవమానించి వ్యతిరేకించినారు. ఈరోజు నాకు ఈ ఫామ్ ఆయిల్ తోట ద్వారా దాదాపు నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు దిగుబడిని తీసుకుంటా ఉన్నాను. ఈ ఫ్రీ యూనిక్ కంపెనీ అనే కంపెనీ ద్వారా మాకు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే జిఎంఆర్ గారి ఆదేశాల మేరకు
నేను పామ్ ఆయిల్ పంటను పండించడం జరుగుతూ ఉంది. నాతో పాటు ఒక 100 ఎకరాల లోపు 100 నుంచి 200 ఎకరాల వరకు రైతులను పోగు చేసి వారందరినీ ఎంకరేజ్ చేసి మోటివేషన్ చేసి ఈరోజు ఈ పంట పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని చెప్పి నేను అందరినీ రైతులను ఆకర్షింపజేసి ఈరోజు దాదాపు నెలకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నామంటే దాదాపు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నా సొంతంగా నేను కష్టపడి ఈరోజు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాము. నాకు జర్మన్ కంపెనీల నుంచి వచ్చిన ఆర్టిఫిషియల్ లెగ్గును ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తే నేను ఇంకా ఎక్కువ కష్టపడి నాతో పాటు చాలా మంది రైతులను ప్రోత్సహించి వారికి లాభాల బాటలోకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ ఆపద కూడా మనిషిని ఆపలేదని హరీష్ రెడ్డి నిరూపించాడు. అతని కథ అనేక మందికి స్ఫూర్తినిస్తోంది. వికలాంగుణ్ణని అధైర్యపడకుండా తన వైకల్యాన్ని ఒక సవాలుగా తీసుకొని వ్యవసాయ రంగంలో విజయాలు సాధిస్తున్న హరీష్ రెడ్డికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. అతని కృషి, సాధించిన విజయాలు నిజంగా ప్రశంసనీయం. మనందరికీ అతను ఒక గొప్ప ఆదర్శం. ప్రభుత్వం అందించే సహాయం, కుటుంబ మద్దతుతో హరీష్ రెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నాం.